రావని రా, నీ మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇవ్వబోతున్నాను. కమానవని. ఏంటి నాన్న? ఎవరొచ్చారో చూడమ్మా. ఆ రోజు నీ చెల్లెలు పెళ్లితో పాటు నీకు పెళ్లి చేయాలని మేము అనుకుంటే, నానా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పావు. నాకు అతను ఎవరా ఏంటా అని నా గుండెలో చాలా దడ పుట్టిందమ్మా. కానీ సాత్విక్ గారని తెలిసిన తర్వాత మనసు చాలా కుదుట పడిందమ్మా. నాన్న, నాకు సాత్విక్ గారు ముందు నుంచి తెలుసమ్మా, చాలా మంచివారు, ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటారు. ఏంటవని అలా కంగారు పడుతున్నావు? ఓ, సడన్ గా ఇలా సర్ప్రైజ్ గా మీ ఇంటికి వచ్చాననా? ఎంత కాదనుకున్నా మనిద్దరం ప్రేమించుకున్నాం. ఒకరి కోసం ఒకరు బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఏంటి అవని అలా చూస్తున్నావు? కొంపదీసి మీ మమ్మీ డాడీ ముందు ఏం చెప్పాలో తెలియక నేనెవరో తెలీదని, లేక నేను మంచివాణ్ణి కాదని చెప్పవు కదా? అయినా అత్తయ్య మామయ్యలకు నా గురించి బాగా తెలుసు. ఆఫ్కోర్స్ నేనంటే నీకు ప్రాణం అనుకో, నా గురించి నువ్వు అలా చెప్పవని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నాకు నువ్వంటే ఎంత ఇష్టమో, నేనంటే ఏంటో నీకు బాగా తెలుసు. అమ్మా, అమ్మా, ఈరోజు నా ఫ్రెండ్స్ అంతా మన ఇంటికి వస్తారు. ఫుల్ పార్టీ ఉంటుంది. ఎక్కడున్నావమ్మా? ఏంటి ఏదో సెలబ్రేషన్ మూడ్లో ఉన్నట్టున్నావు? ఏంటి విశేషం? డాడీ, ప్రపంచాన్ని జయించినప్పుడు అలెగ్జాండర్ ఎంత హ్యాపీగా ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. రే, నీ కంపారిజన్ ఆపి అసలు విషయం ఏంటో చెప్పు. ఎప్పుడు చూడు పార్టీలు పబ్బులు, మీరు మారరా? అసలు ఏం జనరేషన్ రా మీది? మొదలు పెట్టారా? మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఉన్న ఉత్సాహం అంతా చల్లారిపోతుంది. అయినా నాకు అర్థం కాదు, ఇలా మీరొక్కరేనా, లేదంటే మీ ఫాదర్స్ జనరేషన్ అంతా ఇంతేనా? ఛ, ఆనందం అంతా ఆవిరైపోయింది. రే ఆగరా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. మీతో మాట్లాడితే నా హ్యాపీనెస్ మొత్తం పోతుంది. నేను వెళ్తున్నాను. వీడి వేషాలు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు పార్టీలంట పార్టీలు.
కూడా లేదే. ఎక్కడికి? ఇక్కడున్నావా? నేను ఇల్లంతా వెతికాను. దేని గురించి ఆలోచిస్తున్నావు? మనసులో బాధ పెట్టుకుని పైకిలా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారండి? బాధ? దేని గురించి బాధ? పిల్లల్ని పెంచాం, బాగా చదివించాం, అది మన బాధ్యత. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇందులో బాధపడడానికి ఏముంది చెప్పు? బాగా మాట్లాడుతున్నారండి. నా పిల్లలు ఒంటి మీద వేసుకునే డ్రెస్సు, వాళ్ళు తొడుక్కునే చెప్పులు, చివరికి నుదుటి మీద పెట్టుకునే బొట్టు, కళ్లకు వాడే కాటుక, అన్నీ మనం సెలెక్ట్ చేసినవే. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటే బావుంటుంది, ఏ బొట్టు పెట్టుకుంటే బావుంటుంది అని ప్రతి విషయంలో ఒకటికి 100 సార్లు ఆలోచించిన మనం జీవితాంతం తన పక్కనుండడానికి ఎవరు మంచో ఎవరు చెడో అని ఆలోచించే అవకాశం కూడా ఇవ్వరా అండి మనకు వాళ్ళు? కస్తూరి, నీకింకా అర్థం కాలేదా? వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. అయితే మనం పనికిరాని వాళ్ళం అయిపోతామా? నీకో విషయం చెప్పనా? కలిసి బతికేది వాళ్ళు. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలి అని నిర్ణయం తీసుకున్నది కూడా వాళ్లే. వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు మన ఇష్టాలతో, మన అభిప్రాయాలతో వాళ్ళకి సంబంధం ఏముంది చెప్పు? మీరెన్నైనా చెప్పండి, నాకెందుకో చిన్నమ్మాయి ఒకరిని పెద్దమ్మాయి ఒకరిని తీసుకొచ్చి వీళ్లే ఇంటి అల్లుడు అని చూపించటం ఇబ్బందిగానూ ఉంది, బాధగానూ ఉంది. నాకిదేదీ నచ్చలేదు. అదే నీ మనసులోంచి తీసేయని చెప్తున్నాను. చూడు, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు మన పెద్దమ్మాయి విన్నాదనుకో, మన కోసం తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. మనకు తన ఇష్టాల్ని చంపే రైట్స్ లేవు. చిన్నమ్మాయి విషయం ఏమో గాని, ఇప్పుడు నువ్వు వెళ్ళి పెద్దమ్మాయితో నాకు అబ్బాయి ఇష్టం లేదు, నచ్చలేదు అని చెప్పు. రెండో క్షణం ఆలోచించకుండా నేను ఆ అబ్బాయిని మర్చిపోతాను అని అంటుంది. అది మన పెద్దమ్మాయి. అయినా ఈ కాలంలో తల్లిదండ్రుల పరిస్థితి ఇలాంటి ప్రేమ విషయాల్లో వాళ్ళు చెప్పిన దానికి కొట్టడం తప్ప వేరే దాట్లేదు. అది నువ్వు అర్థం చేసుకో, సరేనా? రా వెళ్దాం. పెద్దమ్మాయి, అబ్బే ఏం లేదమ్మా, చాలా చిన్న విషయం. ఇదిగో, మీ అమ్మ మాట విని నాకు అబ్బాయి వద్దు, ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, ఆ అబ్బాయిని అసలు నేను ప్రేమించలేదు, ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం, అలాగే నీ నిర్ణయాన్ని మార్చుకోకుండా మా గౌరవాన్ని కాపాడు, సరేనా? అంతే, దా, అంతే, రా.
మేడం, మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. సారీ మేడం. సార్, మేడం భోంచేస్తున్నారు. అలాగే సార్. భోజనం చేయగానే కిళ్ళి వేసుకోవడం మర్చిపోతున్నారు ఈ కాలం వాళ్ళు. రేపటి నుంచి భోజనంతో పాటు కిళ్ళి కూడా తెప్పించు. అలాగే మేడం, నేను చూసుకుంటాను. మేడం, మినిస్టర్ గారు ఇంకా లైన్లోనే ఉన్నారు. ఆ మినిస్టర్కి నేను చెప్పిన టైం ఏంటి, నాకు కాల్ చేసిన టైం ఏంటి? సారు సీఎం గారితో కాన్ఫరెన్స్లో ఉండటం వల్ల ఏంటి మినిస్టర్ కంటే ఎక్కువ నువ్వే అపాలజీస్ ఇస్తున్నావు? ఈరోజు కుదరదు, రేపు నేను టైం ఇస్తాను, అప్పుడు కాల్ చేయమని చెప్పు. అలాగే మేడం. సార్, విన్నారు కదా, రేపు నేను టైం తీసుకొని మీకు కాల్ చేస్తాను. ఓకే సార్. శ్రావణి, టీవీలో ఘంటసాల గారి పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మాత్రమే వచ్చే ఛానల్ ఏదైనా ఉందా? ఓన్లీ వాళ్ళిద్దరి పాటలు మాత్రమే వచ్చే ఛానల్ ఏది లేదు మేడం. లేకపోతే పెట్టించు. రేపు మినిస్టర్తో నేనొక ఛానల్ అడుగుతున్నానని చెప్పు. అలాగే మేడం. మేడం, ఘంటసాల గారి పాట వస్తుంది, మీరు వింటూ ప్రశాంతంగా నిద్రపోండి మేడం. ప్రశాంతంగా ఎలా నిద్రపోతాను శ్రావణి? పాపం, అక్కడ కస్తూరి కంటి మీద కొనుకు లేకుండా ఏడుస్తూ ఉంటే ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా నిద్రపోతాను? అక్కడ కస్తూరి ఏడుస్తుందని ఇక్కడ నేను కాలు మీద కాలేసుకుని పాటలు వింటూ మైమర్చిపోతానా? ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నాను. పెంచిన తల్లికి ఎంత ఆప్యాయత ఉంటుందో కన్న తండ్రికి కూడా అంతే ఆప్యాయత ఉంటుంది కదా. భగవంతుడు రాసే ఈ స్క్రీన్ ప్లే ఎవ్వరికీ అర్థం కాదు. ఎలాంటి సందర్భంలో ఎలాంటి క్యారెక్టర్ని దించాలో పైవాడు రాసే రాత ఎవ్వరికీ అంతు చిక్కదు. యునో, ఇక్కడ అత్యంత గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో తెలుసా? భగవంతుడు. ఇప్పుడు అదే భగవంతుడు ఈ క్రిటికల్ సిచ్యుయేషన్కి ఎలాంటి సొల్యూషన్ చెప్తాడా అని లిటరల్గా నేను వెయిట్ చేస్తున్నాను. కస్తూరి సమస్యకి సొల్యూషన్ ఏంటా అని. ఏదోటి మాట్లాడు కస్తూరి. ఏం మాట్లాడమంటారండి? ఆ శశికళ విషయం తప్ప ఇంకేమైనా మాట్లాడు. చూడు, నువ్వు ఇంట్లో కూర్చుని దీని గురించే పదే పదే ఆలోచిస్తున్నావని ఒక మార్పు కోసం నిన్ను బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉంటే ఎలా? కస్తూరి, మన ఇంట్లో నాకు నచ్చేదేమిటో తెలుసా? నీ మొహంలో ఉన్న ఆనందం. అది నీకే కాదు, మన ఇంటికే ఒక కళని తీసుకొస్తుంది. నీ ధైర్యమే మా బలం. నీ ధైర్యాన్ని పోగొట్టుకుని మా బలాన్ని పోగొట్టద్దు.
ఇంకా ఆ విషయం గురించి నువ్వు వదిలే. మనం ఈ రోజు వదిలేసినంత మాత్రాన రేపా బిడ్డ తండ్రి మనల్ని వెతుక్కుంటూ రాడని నమ్మకం ఏంటండి? ఏం నువ్వు మాట్లాడుతున్నది? ఈ ఆలోచనలే నీ మనసులోంచి తీసేమని చెప్తున్నాను. తిరిగి తిరిగి నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావు. ఏమండి, కళ్ళు మూసుకొని ఈరోజు ఆ బాధని మర్చిపోతాను. కానీ ఏదో ఒక రోజు ఆ తండ్రి వచ్చి నా బిడ్డని నాకు ఇవ్వండి అని అడిగితే అప్పుడు 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 ఎలా మన బాధని దిగమింగుతామండి? ఎలా వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? 20 ఏళ్లుగా రాని తండ్రి హఠాత్తుగా ఎక్కడి నుంచి వస్తాడు? ఆ శశికళ ఏదో చెప్పిందని నువ్వు దాన్నే పట్టుకుంటున్నావు. చూడు, మనల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో అలా చెప్పుంటుంది. నేను చెప్తున్నాను, ఇన్నేళ్లుగా రాని తండ్రి ఇక రాడు, రాలేడు. ఏంటలా చూస్తున్నావు? ఓ, నా భర్త ఏంటి జ్యోతిష్యం చెప్తున్నాడా అనా? అవును, జ్యోతిష్యమే చెప్తున్నాను. ఆ తండ్రి రాడు. ఇంకొకటి, ఆ తండ్రి కేవలం రక్తమే పంచాడు, కానీ మనం 20 ఏళ్ల జీవితాన్ని పంచాం. ఆ తండ్రే కాదు, ఆ శశికళే కాదు, దేవుడు కూడా దిగొచ్చినా ఆ బిడ్డను మన్నించి దూరం చేయలేరు. ఒకవేళ దూరం చెయ్యాలి అనుకున్నా ముందు మన ప్రాణాలను తీయాలి, ఆ తర్వాతే. ఏంటి కస్తూరి, ఇంత చెప్పినా నువ్వు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? మీరెన్ని చెబుతున్నా నాకెందుకో మన బంధాన్ని తెంచి మన బిడ్డను మన నుండి తీసుకెళ్లిపోతారేమోనని భయంగా ఉందండి. భయం భయం భయం! నీ ఆడవాళ్ళకి ముందు భయాన్నిచ్చి ఆ తర్వాత ఆలోచన ఇచ్చినట్టున్నాడా దేవుడు? చూడు కస్తూరి, నువ్వు నమ్మే దేవుడు నిజమైతే ఆ బిడ్డని మన్నించి దూరం చేయడానికి ఎవ్వరూ రారు, సరేనా? ఎవరు పడిపోయారండి? వెళ్ళిపోయినట్టున్నారు. అరే, ఏదో యాక్సిడెంట్ అయ్యింది. సార్, సార్, ఎంత వేగంగా వెళ్ళిపోయాడు సార్! కనీసం ఆపకుండా వెళ్ళిపోయాడు. ఏం మనిషి సార్ వాడు? మీకేం కాలేదు కదా సార్? వెళ్ళిపోయాడు. దెబ్బలేం తగలేదు కదా సార్? ఏమండి, ఎలా ఉందండి? పర్వాలేదా? పర్వాలేదా? అమ్మా, ఎవరైనా కాస్త మంచి కదండి. ఏం కాలేదు కదా? ఎలా ఉంది సార్? దెబ్బలేం తగలేదు కదా? అబే, మరేం పర్వాలేదండి. దేవుడి దయ వల్ల పెద్దగా దెబ్బలేం తగలేదు. యూస్లెస్ ఫెలో, మనుషులా వీళ్ళు?
కనీసం దయాదాక్షిణ్యం కూడా లేదు. వాళ్ళకేం అర్జెంట్ పని ఉందో వెళ్ళిపోయారు కదా, నాకేం కాలేదు కదా, వదిలేయండి. అమ్మా నీళ్లు తెస్తున్నారండి. ఎవరు వెళ్ళారు? తెస్తున్నారు. రామ్మా, ఇవమ్మా. ఇదిగోండి. తాగండి సార్. సార్ నెమ్మదిగా నెమ్మదిగా తాగండి. ఏంటి ఈయన నీళ్ళు ఇలా తాగుతున్నారు? అయ్యో పాపం, చాలా దాహంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారండి? నాది 20 ఏళ్ల దాహం అమ్మా. నా కన్న బిడ్డ నాకు దూరంగా ఎవరి దగ్గర పెరుగుతోంది. మీ దగ్గర పెంచుకుంటున్న ఆ బిడ్డ కన్న తండ్రి నా దగ్గరకొచ్చాడు. ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఎక్కడా అని అడుగుతున్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వచ్చే వరకు ఈ దాహం తీరదమ్మా, తీరదు. అసలు అసలు మీ మీ బిడ్డ ఉంటాం సార్. కస్తూరి, మనకి టైం అవుతుంది, వెళ్దాం దా. అది నేను చెప్పిన మాట కాదండి. విను. ఆయన ఆ? ఏమండి? నమస్కారం తల్లి. పర్వాలేదండి. ఏంటి కస్తూరి, ప్రతి సమస్యని నీ సమస్యలాగా ఆలోచిస్తాం. అతను ఎవరో తెలియదు, అతని సమస్య ఏమిటో తెలియదు, అతని బాధ ఏమిటో తెలియదు, అది కూడా పోయి నీ తలపై ఎక్కించుకుంటాం. కస్తూరికి నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎవరో ఈ రోజు నాకు తెలియాలి, లేకపోతే నా మీద ఒట్టు కూడా. నేను ప్రేమిస్తున్నది అరవిందని.